బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం జీవీఎంసీ జోన్లు 10కి పెరుగుతున్నాయి. విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు 8 జోన్లు ఉండగా ప్రభుత్వం ఆమోదంతో వాటిని 10కి పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. భీమిలి, పెందుర్తి నియోజకవర్గాలకు 2 జోన్లు కేటాయించగా మిగతా నియోజకవర్గాలకు ఒక్కో జోన్ కేటాయించబడింది. మంగళవారం అమరావతికి వెళ్లిన జీవీఎంసీ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్లు ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. అధికారిక ఉత్తర్వులు అక్టోబర్ మొదటి వారంలో జారీ చేసి అమలు చేయనున్నారు. రైట్ విశాఖపట్నం జీవీఎంసీ జోన్లు అయితే 10కి పెరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. విశాఖపట్నం పూర్తిగా అయితే జీవీఎంసీ మొత్తం కూడా మార్పులు అయితే చేర్పులు చేయడానికి అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే సిద్ధమైందనే పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే జోన్లు ఉన్నాయో 8 జోన్లు ఉన్నాయి. ఇది ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఒక జోన్, మరికొన్ని ప్రాంతాలు ఒక జోన్ లో ఉండడంతో అయితే పరిపాలన పరంగా అయితే చాలా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి ఉంది. దానిపైన అయితే ఎప్పటి నుండో చెక్ పెట్టాలని అయితే జీవీఎంసీ కమిషనర్స్ ఎంతమంది వచ్చినాయన్నా సరే దీని మీద చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికీ కూడా పూర్తి కాలేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ కార్గే ఎప్పుడైతే పదవి బాధ్యతలు తీసుకున్నారో వచ్చిన వెంటనే అతని యొక్క మార్క్ చూపించే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరిట మొత్తం జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్నింటినీ తొలగిస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 8 జోన్లు కార్యాలయాలు అంటే 8 జోన్స్ అయితే ఉన్నాయి. వాటిని 10 జోన్లుగా మార్చడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా 8 నియోజకవర్గాలు కలిగిన విశాఖపట్నం జిల్లా ఏదైతే ఉందో అదంతా కూడా జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది. ఆ 8 నియోజకవర్గాలని కాస్త ఇప్పుడు అక్కడ భీమిలి అలానే పెందుర్తి ఈ 2 కూడా చాలా పెద్ద నియోజకవర్గాలు కావడంతో వాటిని 2 జోన్లుగా విభజించి అలానే ప్రతి నియోజకవర్గానికి కూడా నియోజకవర్గంలో ఏ వార్డులు ఉంటాయో ఆ వార్డులన్నింటినీ కూడా అదే నియోజకవర్గానికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే గత రాత్రి మెమో కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. 7వ తారీఖున వచ్చే నెల అక్టోబర్ 7వ తారీఖు నుండి అయితే అధికారికంగా కూడా ఈ యొక్క 10 జోన్లు పనిచేసేందుకైతే కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి కమిషనర్ కూడా ప్రస్తుతం భవనాలు అలానే కార్యకలాపాలు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, లోపల కావాల్సిన ఫర్నిచర్ ని కానీ అన్నింటినీ సిద్ధం చేసుకోమని ఆదేశాలు కూడా ప్రస్తుతం కమిషనర్ జారీ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి సిబ్బందిని కూడా ఇప్పుడే ఈ వారం రోజుల లోపలే ఆ యొక్క సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి జోనల్లో ఎవరెవరైతే పనిచేయాలో వాటికి సంబంధించి ప్రతి కార్యవర్గానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి అయితే పూర్తిగా అయితే ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం చేయడానికి అయితే చకచకా సాగుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన అధికారికంగా గెజిట్ రిలీజ్ చేయడానికి అయితే అక్టోబర్ 7వ తారీఖు నుండి 10వ తారీఖు లోపలైతే గెజిట్ రిలీజ్ చేస్తారనే విషయాన్ని కూడా కమిషనర్ కార్యాలయం నుండి వస్తున్న వార్తా సమాచారం అయితే ప్రస్తుతం బయట చక్కర్లు పడుతుంది. కానీ ఈ యొక్క జీవీఎంసీ 10 జోన్ల ఏర్పాటుతో ప్రజలకు సౌలభ్యం కలిగించే విధంగా అయితే ఈ యొక్క జీవీఎంసీ జోన్స్ ఏర్పాటు అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఎన్నికలు జరిగినా లేకపోతే జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినా కూడా ప్రస్తుతం జోన్ కార్యాలయాల్లో కూడా ఎవరు ఎటువంటి పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది. దానికి దీని వల్ల అయితే చెక్ పెట్టే పరిస్థితి ఏర్పడడంతో మొత్తం కూడా జీవీఎంసీ పరిపాలన సౌలభ్యం అయితే సుఖవంతం అవుతుంది అనేది ప్రజలు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.